presents Jyoti Lakshmi audio launch powered by Nabhi Infra Developers, co-sponsored by Vastralaya, Swapna Paidi Designer Studio, Big C, Garage 69, Entry Coffee Shop, Kala Mandir and Maya Bazaar. So ఈ కార్యక్రమాన్ని మొత్తం మీరు జెమినీ టీవీ ఇంకా TV9 లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నారు. CK ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ శ్రీ సుభాష్ శ్వేత ఫిల్మ్స్ పతాకంపై పూరి గారి డైరెక్షన్లో మన బబ్లీ గర్ల్ చార్మీని జ్యోతి లక్ష్మిగా త్వరలో మనం చూడబోతున్నాము. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచే మీరు అందరూ ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు, నాకు తెలుసు. కానీ ఇవాళ ఆడియోతో పాటు ఆ సినిమా చూపిస్తామని మేము చెప్పాం, కానీ కొంచెం చిన్న చిన్న బిట్లు మీకు అలా వదులుతాం అనమాట. సో అవి చూసి మీరు సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఖచ్చితంగా వెయిట్ చేస్తారు, ఎందుకంటే నేను మధ్యాహ్నమే చూశాను. సూపర్ పర్ఫార్మెన్స్ బై చార్మి గారు. ఒక్కసారి చార్మి గారికి, కళ్యాణ్ గారికి, పూరి గారికి ఓ వేసుకుంటే స్టార్ట్ చేద్దాం. ఎస్, హియర్ గో. సో ముందుగా శ్రీ సుభాష్ శ్వేత ఫిలిమ్స్తో కలిసి మన చార్మి గారికి అండదండగా ఉంటూ సి కళ్యాణ్ గారు మనకి చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు మన టాలీవుడ్లో ఎన్నో భారీ చిత్రాలు, మంచి చిత్రాలు, ఉదాహరణకి కలేజా, ఒక్క సినిమా అని ఏంటంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు ఆయన చిత్రాలు. సో మళ్ళీ జ్యోతి లక్ష్మి అంటే ఒక కొత్త బ్యాంక్తో మన ముందుకు రాబోతున్నారు. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి చిత్రంలో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. సో శ్రీ సుభాష్ శ్వేత ఫిలిమ్స్ అండ్ CK ఎంటర్టైన్మెంట్స్. అండ్ ఇక పూరి గారి గురించి ఏం చెప్పాలండి, ఆయన గురించి చెప్పాలంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు హీరోలు అంటే అయితే ఫుల్ మాస్గా చేసేవాళ్ళు, లేదంటే కొంచెం ఫ్యామిలీ సబ్జెక్టులతో ముందుకు వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ఈయన వచ్చాక అండి పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. చేసుకోవడమే పవర్ స్టార్ని సెలెక్ట్ చేసుకుని, నువ్వు నందా అయితే ఏంటి బద్రీనాథ్ అంటూ ఆయన స్టైల్నే మార్చేశారు. ఇక ఆ తర్వాత రవితేజ గారితో ఈడియట్, కమిషనర్లు సిటీకి వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్. ఈ సినిమా తర్వాత లోకల్ అనే పదం కాలేజ్ కుర్రాళ్ళకి వాడుక పదం అయిపోయింది. అండ్ ఆ తర్వాత బన్నీతో 6 ప్యాక్ అంటూ దేశముదురు, మహేష్ బాబు స్టైల్ని, రేంజ్ని ఒక్కసారి అమాంతంగా తీసుకెళ్లే పోకిరి, మొత్తం తెలుగు హిందీ కలిపి 25+ ఫిల్మ్స్ చేశారు. అండ్ ఇక ఇప్పుడు టెంపర్ అంటూ ఒక టెంపర్ హిట్ని అందుకొని వన్స్ అగైన్ బాక్స్ ఆఫీస్ని హిట్ చేస్తున్నారు విత్ జ్యోతి లక్ష్మి. ఆల్ ది బెస్ట్ పూరి గారు. ఓకే, ఇక మీ అందరికీ ఒక క్వశ్చన్ అండి. ఇప్పటి వరకు మన టాలీవుడ్లో హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎన్ని వచ్చాయి? వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఇక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని చేసిన హీరోయిన్స్ని కూడా అంతే, చాలా తక్కువ మంది ఉంటారు. వై? బికాస్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా పెద్దదండి, దాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ఒకళ్ళ కోసం మాత్రం ఆమెని చూసి ఆమె కోసం ఒక స్పెషల్ స్టోరీస్ క్రియేట్ చేస్తారు డైరెక్టర్స్, ఆ పర్ఫార్మెన్స్ కోసం, ఆ గ్లామర్ కోసం. అలా క్రియేట్ చేయబడిందే ఈ జ్యోతి లక్ష్మి. అండ్ దానికి 100% జడ్జ్మెంట్ ఇచ్చారు చార్మి గారు. అండ్ ఇప్పుడు మీ అందరికీ ఒక సర్ప్రైజ్. So let me have our bubbly girl Charmi garu onto the stage please before we start. Hi, andariki namaskaram. So చాలా రోజు నుంచి ఈ ఆడియో ఫంక్షన్ గురించి ప్లానింగ్, ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇది ఆడియో ఫంక్షనే కాదు, ఇది ఇంట్లో ఒక పెళ్ళి జరిగితే ఎలాంటి ప్రిపరేషన్స్ వీ డూ, అలాంటి ప్రిపరేషన్స్ చాలా రోజు నుంచి జరుగుతున్నాయి. సో ఆడియో ఫంక్షన్ ఆఫ్ జ్యోతి లక్ష్మి అంటే ఇది మీరు మా ఇంటికి ఒక ఫంక్షన్కి వచ్చినట్టు ఉంది నాకు. సో అందుకే గెస్ట్ అందరి కోసం అండ్ మన వ్యూవర్స్ who all are watching on television. చార్మి గారు డౌట్, మీ ఇంట్లో ఫంక్షన్ అన్నారు, మరి భోజనాలు, విందు ఇంట్లో ఫంక్షన్ అన్నాను కరెక్టే, కానీ ఇక్కడ భోజనాలు, మందు, గిందు లక్షణాలు చూపిస్తున్నారండి. ప్రొడ్యూసర్ లక్షణాలు అప్పుడే వంట పట్టేసే ఇవిడికి. కళ్యాణ్ గారు బాగా అలవాటు చేసేసారు మీరు. భోజనాలు అంటే లేవంట, ఇంటి ఫంక్షన్ అంట. ఓన్లీ ఎంటర్టైన్మెంట్. సో అందుకోసం మా ఇంటి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళ గెస్ట్ అందరి కోసం అండ్ వ్యూవర్స్, టెలివిజన్లో వ్యూవర్స్ అందరి కోసం ఇవాళ నేనే మీకు హోస్ట్. సో మీ ఇంటి ఫంక్షన్లో ముందుగా మాకేం చూపిస్తున్నారు? మీకు ఇవాళ ఫంక్షన్లో ముఖ్యంగా చిన్న చిన్న సర్ప్రైజ్ ప్యాకేజెస్ చాలా ఉంటాయి. ఓకే. అండ్
everyone, especially all the guests here and everyone on television who's watching live, stay tuned because ఇది యూజువల్ ఆడియో ఫంక్షన్ లాగా ఉండదు. ఇదేంటంటే కొద్దిగా ట్రెండీగా, కొద్దిగా క్యాజువల్గా, కొద్దిగా ఫార్మల్గా, కొద్దిగా ఇన్ఫార్మల్గా, బట్ డిఫరెంట్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా. ఎస్, సో ప్లీజ్ స్టే ట్యూన్. ఓకే, సో ఫస్ట్ ఏం చూపిస్తున్నాం మనం? మరి ఫస్ట్ ఏం చూద్దాం? ప్రోమో చూద్దామా? మన ప్రోమో రిలీజ్ చేసాం. ప్రోమో కన్నా ముందు జ్యోతి లక్ష్మి ఇంగ్లీష్లో ట్రైలర్ ఉంటే ఎలా ఉంటుంది అది చూద్దాం. మంది టాలీవుడే కదా, హాలీవుడ్ దాకా ఎందుకు ఇప్పుడు? కొద్దిగా ఆశలు పెద్ద పెద్ద ఉంటే బాగుంటాయి కదా. ఓకే, సో ఇంగ్లీష్లో జ్యోతిలక్ష్మి ట్రైలర్, ఇంగ్లీష్లో జ్యోతిలక్ష్మి ట్రైలర్ ఎలా ఉంటుంది? ఐ ఇన్వైట్ అజీజ్ ఆన్ ద స్టేజ్. Since the beginning of time, man has seen the greatest of evolutions. Mike, come out here! We need Jyoti Lakshmi with us! From CK Entertainments and dashing director Puri Jagannath comes a story of true love and passion. Jyoti Lakshmi, coming soon in theaters near you. థ్యాంక్ యూ. ఆసమ్ ఆసమ్. అజీజ్, మీ గురించి కొద్దిగా చెప్తారా అజీజ్? 10 సంవత్సరాలుగా నేను తెలుగు ఇండస్ట్రీలో యాజ్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్లా బతుకుతున్నాను. దానికి ముందు ది అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్ లాంటి సినిమాలు కూడా చేశాను. కానీ జ్యోతి లక్ష్మి వరకు నేనంతే. ఇప్పుడు నేను టాలీవుడ్లో యాక్టర్ కూడా అయ్యాను. థ్యాంక్ యూ పూరి గారు, లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చార్మి గారు, హాలీవుడ్ లో జ్యోతిలక్ష్మి ట్రైలర్ చూసేసాము, ఓకేనా? ఇప్పుడు మన ఒరిజినల్ ట్రైలర్ ఒకసారి చూద్దాం. మన ఒరిజినల్ ట్రైలర్ ఒకసారి చూద్దామా? ఆల్రెడీ రిలీజ్ అయింది, బట్ ఆన్ రిక్వెస్ట్ అండ్ బై డిమాండ్ లెట్ us watch the original trailer of Jyoti Lakshmi. బుల్లెట్ లో ఎంట్రీ రానా? జ్యోతిలక్ష్మి పాప అబ్బాయిలకు కొంచెం ఖర్చీఫ్లు ఇస్తే తుడుచుకుంటారు, వాళ్ళకి కారిపోతున్నాయి అప్పుడే చెమట్లు, మామూలుగా లేదు. మిమ్మల్ని ఇలా చూసి ఇంత హాట్గా, ఇంత స్పైసీగా, లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో June 1st జ్యోతిలక్ష్మి సాంగ్ కూడా ఆడియో రిలీజ్కి ముందు రిలీజ్ చేసాం. ఆల్రెడీ ఏం శ్యామ్లా? ఆల్రెడీ నేను కూడా పాట చూసేసాను. అండ్ యూట్యూబ్ లో అయితే ఎన్ని హిట్స్ ఉన్నాయంటే ఆ సాంగ్ కి, మామూలుగా లేదు. అండ్ నాకు అప్పుడే 2 లైన్లు కూడా వచ్చేసినాయి అందులో, జ్యోతి లక్ష్మి, జ్యోతి లక్ష్మి, ఐఎమ్ కాస్ట్లీ టు టచ్ మీ. సో లెట్స్ వాచ్ జ్యోతి లక్ష్మి సాంగ్ ప్లీజ్. గిలా 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 గిలా. సూపర్. అసలు ఆ సెట్ ఏంటి, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, అసలు ఆ ఫోటోగ్రఫీ ఏంటి, ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఇంకా ప్రైస్ చేయండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంకా ప్రైస్ చేయండి. ఒకసారి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే చప్పట్లు అందరూ. మీకు తెలుసా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంటే కూడా మీ స్టెప్పులకి, మీ అందానికి వాళ్ళు ఎక్కువ ఫిదా అయిపోతారు. ఈ మధ్య ఇలాంటి కాంప్లిమెంట్స్ నచ్చట్లేదమ్మా. మీకు ఎప్పుడు ప్రొడక్షనే పొగడాలా? యా. సి కళ్యాణ్ గారు సినిమా అంటే ఆబ్వియస్లీ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాము, భారీ సెట్లు కొంచెం. ఆయన అసలు పెద్ద పెద్ద సినిమాలు తీశారు, జ్యోతి లక్ష్మి అంతకన్నా పెద్ద సినిమా. కానీ మీది ఫస్ట్ ప్రొడక్షన్ అంటే అసలు అలా కనిపించట్లేదు చార్మి, సీరియస్లీ. సి కళ్యాణ్ గారు అంతా లూజ్ హ్యాండ్ నాకు ఇచ్చారు, అంటే ఇంకా కుమ్మయ్యమ్మా నువ్వు ఇరగ తీస్తావు, నీకేం కావాలి చెయ్యి, నాకు మాత్రం కాదు పూరి గారికి కూడా. సో అందుకోసం ఇంత మీకు కలర్ కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఓకే, సో జ్యోతి లక్ష్మి స్క్రీన్ మీద పర్ఫామ్ చేసింది. ఓకే, ఒక 2 స్టెప్పులు మన కోసం ఇక్కడ వేద్దామా? ఓకే, మ్యూజిక్ ప్లీజ్. కొద్దిగా చీటింగ్ చేశాను, సారీ. లాస్ట్లో ఖచ్చితంగా డాన్స్ చేస్తా. కానీ అసలు మాకు ఈ ఆడియో లాంచ్ ఏంటో ఒక్క ముక్క అర్థం కావట్లేదమ్మా. జనరల్ గా ఆడియో లాంచ్ అంటే గెస్ట్లు వస్తారు, మాట్లాడతారు, ఒక్కొక్కళ్ళు సాంగ్ లాంచ్ చేస్తారు, లిరిసిస్టులు మాట్లాడతారు, వెళ్తారు, లాస్ట్ లో పాటలు చూపిస్తారు, మేకింగ్ చూపిస్తారు. కానీ మీరేంటో టోటల్ రివర్స్ ఉన్నారు. ఫస్టే మేకింగ్ చూపిస్తున్నారు, ఫస్టే సాంగ్స్ చూపిస్తున్నారు. యాక్చువల్లీ ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది.
సో అందుకోసం ప్రమోషన్ ప్లాన్స్ కూడా డిఫరెంట్గా చేద్దాం అనుకుని ఓకే ప్రోమో ఫస్ట్ రిలీజ్ చేసాం, ఒక సాంగ్ కూడా ఫస్ట్ రిలీజ్ చేసేసాం ఆడియో రిలీజ్ కన్నా ముందు. ఓకే బట్ ఇవాళ అది కాకుండా ఇంకా చాలా సర్ప్రైజ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఆర్ యు గైస్ రెడీ? వి ఆర్ గోనా షో అప్ ఆల్ ద 5 songs in that speed only. So 5 songs back to back for you all from Jyoti Lakshmi. Okay, మేము ఎంత కష్టపడ్డాము, అట్ ద సేమ్ టైం మేము ఎంత ఎంజాయ్ చేసాము సినిమా చేసినప్పుడు. ఓకే ఒక ఫ్రెష్ మేకింగ్ ఉంది అందరి కోసం, అది చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే సో ఇప్పటి వరకు మేము ఎవరైనా చూడలేదా? అది చూడలేదు, ఫ్రెష్ కొత్త మరొక సర్ప్రైజ్. ఓకే లెట్స్ సీ ద మేకింగ్ వీడియో. దీని తర్వాత ఏంటి? What's the time? Let's set 8:40. Songs ఇంకొకసారి ప్లే చేద్దామా? 5 songs. Okay. నాకు ఫ్లో కావాలి. నెక్స్ట్ వాళ్ళకి Okay, we are going to play all the 5 songs once again. Okay? Go and tell them. Go. We are going to play all the songs once again. సో ఇందాక మనకి చార్మి గారు ఒక ప్రామిస్ చేశారు, జ్యోతిలక్ష్మి టైటిల్ సాంగ్ కి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాను అని. సో ఫుల్ సాంగ్ కి ఇప్పుడు తను స్టెప్పులు వేయబోతున్నారు. ఆర్ యు రెడీ గైస్? సో లెట్స్ ఇన్వైట్ హర్. జ్యోతిలక్ష్మి, ప్లీజ్ వెల్కమ్. వావ్! సూపర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ హలో నేనే కదా హోస్ట్. అమ్మా వాళ్ళందరూ మా గెస్ట్లు, రెస్ట్ నేను హోస్ట్. రెస్ట్ ఇచ్చాను ఏంటి నో రెస్ట్? జ్యోతిలక్ష్మికి రెస్ట్ అవసరం లేదు. ఓకే బట్ ఇంత గ్రాండ్ గా ఇంత ఎనర్జెటిక్ గా జరుగుతుంది ఇవాళ మన ఈవెంట్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఆరుష్ మీడియా ప్రెజెన్స్ జ్యోతిలక్ష్మి ఆడియో పవర్డ్ బై నబీ ఇన్ఫ్రారెడ్ డెవలపర్స్, కో స్పాన్సర్డ్ బై వస్త్రాలయ, స్వప్న పైటి డిజైనర్ స్టూడియో, బిగ్ సి, గరాజ్ 69, ఎంట్రీ కాఫీ షాప్, కళామందిర్, మాయా బజార్. అండ్ ఈ కార్యక్రమాన్ని మొత్తం మీరు జెమినీ టీవీ 9లో లైవ్ చూస్తున్నారు. అండ్ ఈ ఈవెంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ఆరుష్ మీడియా అండ్ Yes, I really wholeheartedly thank Arush Media అండ్ హ్యాపీ థ్రెడ్స్. and Happy Threads. వాళ్ళది ఫస్ట్ ఈవెంట్, బట్ ఫస్ట్ ఈవెంట్ లాగా లేదు, చాలా బాగా చేశారు, చాలా చక్కగా చేశారు. ఐ థ్యాంక్ TV9 అండ్ జెమినీ టీవీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇంకా పిక్చర్ అవి బాకీ హే గురు. ఇది ఒక ట్రైలర్ మాత్రమే చూపించారు ఇప్పుడు మీకు. ఆ రిక్వెస్ట్ ఆల్ ద టెక్నీషియన్స్, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా వేదిక మీదకి రావాలి దయచేసి. సత్య, భాస్కర్ గారు అందరూ ప్లీజ్, యానీ, సనీ, బాబీ, రమ్య, మన గంగబాయ్.
అలాగే చార్మి గారు ఇక పిలిచేద్దాము. మీకు ఎంతో సపోర్టివ్ గా ఈ సినిమా ప్రొడక్షన్ లో మీకు మొత్తం మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే అంత ఖర్చు పెట్టుకొని ఇచ్చి ఫుల్ మీ ధైర్యాన్ని పెంచేసి ఎంతో సపోర్టివ్ గా ఇవాళ ఈ సినిమా ఇంత బాగా రావడానికి మెయిన్ ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్. ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. మరొక ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచేసుకుందాం. సివి రావు గారు అలాగే వరుణ్ గారు, మీరిద్దరు కూడా వేదిక మీదకి రావాలి. ప్లీజ్ వెల్కమ్. కో ప్రొడ్యూసర్ బిఏ రాజ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. The whole and soul, the mother and the father, the darling and the sweetheart, ఒక పోకిరి ఒక బుజ్జిగాడు, Jyoti Lakshmi, the captain of the ship for Jyoti Lakshmi, a person who is loved by each one and only Mr. Puri Jagannath. హడి వెల్కమ్ సార్. ఓకే, ఇప్పుడు పురి గారికి ఒక చాలా చాలా మ్యూజిక్ years డైరెక్టర్ నుంచి జ్యోతి లక్ష్మి Yeah. మన గోల్లో పడి మ్యూజిక్ our డైరెక్టర్ hero Sunil. హీరో ఆఫ్ ద డే సునీల్ కశ్యప్ సార్. ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ టైం హోస్టింగ్, కొద్దిగా ప్లీజ్ క్షమించండి. సో నా పూరి గారికి చాలా చాలా ఇయర్స్ నుంచి లంగోటి అయ్యారు కూడా అనొచ్చు. చైతన్య గారు అండ్ రవిశంకర్ అలాంగ్ విత్ జ్యోతి లక్ష్మి టీమ్, వీ వుడ్ లైక్ టు ఫెలిసిటేట్ హిమ్. వావ్, ఆడియో లాంచ్ లాగా లేదు, జ్యోతి లక్ష్మి విజయోత్సవ వేడుకలా ఉంది. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ జ్యోతి లక్ష్మి వన్స్ అగైన్. జై పూరి జగన్నాథ్, జై పూరి జగన్నాథ్, జై పూరి జగన్నాథ్, జై పూరి జగన్నాథ్, పూరి జగన్నాథ్. జ్యోతి లక్ష్మి ఆడియో రిలీజ్ జరగబోతోంది. సి కళ్యాణ్ గారు, పూరి జగన్నాథ్ గారు, అలాగే మన జ్యోతి లక్ష్మి చార్మి, ఇక మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరి చేతుల మీదుగా. ఓకే, లెట్స్ లాంచ్ ది ఆడియో. జ్యోతి లక్ష్మి, ఇది ఓపెన్ చేయి, ఇది ఓపెన్ చేసి ఓపెన్. యా, టేక్ దిస్ అవుట్. ఒకటి ఫస్ట్, రెండోది సెకండ్. Okay, now we'll ask our hero of Jyoti Lakshmi, who played opposite me, Satya, to speak a few words. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు అన్నట్టు డ్రీమ్ చేయనివాడు వాడు డ్రీమ్ చేయలేని వాడు చచ్చిపోయినవాడితో సమానం అని అంటుంటారు. ఒక కోట్ నేను చదివాను. సో నా ఈ డ్రీమ్లో చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసిన నా పేరెంట్స్, మా అమ్మ నాన్న, మా చెల్లి,
అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత నా డ్రీమ్ని షేర్ చేసుకున్న నా వైఫ్ దీపిక, వీళ్ళందరూ ఒక పార్ట్ అయితే పవర్ హౌస్ ఆఫ్ దిస్ మూవీ చార్మి గారు. సీరియస్లీ మీరు చూసినట్టయితే అటు స్టేజ్ మీద ఉంటేనే ఒక అందరూ విపరీతమైన ఎనర్జీ ఉంది. సో అట్ ద సేమ్ టైమ్ షీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ మూవీ, రైట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ కానీ ఆర్ట్ అన్నిట్లో. షీ ఆల్సో ది యాక్టర్. సో అమేజింగ్ చార్మి గారు. అట్ ద సేమ్ టైం సి కళ్యాణ్ గారు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే ఇంకొకటి చెప్పి నేను ఆపేస్తాను, సారీ. అంటే సార్ మేము ఈ సినిమా చేయకముందు సార్ గురించి ఆబ్వియస్లీ సార్కి మేము అందరం ఫ్యాన్స్. అయితే సార్ చాలా తొందరగా అవగొట్టేస్తారు సినిమాలు. వన్ ఆఫ్ ద వెరీ బిగ్ పాజిటివ్ థింగ్ అబౌట్ సార్ ఇస్ లైక్ చాలా ఫాస్ట్గా అవగొడతారని చెప్పి. అయితే ఈ సినిమా 35 డేస్లో అయిపోయింది. సో దాన్ని మేము బాధపడతాం, ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఉంటే బాగుండేది. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you, Satya. You were very, very sweet in the film. And now I request the hero of today, Sunil Kashyap, to speak a few words, please. ఈ డే కోసం ఎప్పటి నుంచి వెయిటింగ్ అండి నేను. పెద్ద డైరెక్టర్స్కి వర్క్ చేయాలి నేను. సో టుడే ద డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ నైస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు ఆల్ మై సింగర్స్, పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ చార్మి గారు. Thank you, Sunil garu. And now I request Bhaskar Patla garu, single card for Jyoti Lakshmi, to please speak a few words. అందరికీ నమస్కారం. నాకు పూరి జగన్నాథ్ గారితో వర్క్ చేయడం చాలా ఇష్టం, చాలా ప్యాషన్ నాకు ఆయనతో వర్క్ చేయడం. సో ఆ క్రమంలోనే ఇది నా 23వ సినిమా పూరి గారితో. సో థ్యాంక్ యూ అన్నయ్య. యాక్చువల్లీ హీరోయిన్లు అంటే ఆడియో ఫంక్షన్లకు కూడా రావడానికి డేట్లు ఉండవు. మమ్మల్ని మనం చూస్తుంటాం, చాలా తక్కువ మంది వస్తారు హీరోయిన్లు. అలాంటిది ఒక హీరోయిన్ వచ్చి మొత్తం ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసుకొని అలాగ ఎక్కువ టైం స్పెండ్ చేయడం, ఒక సినిమాకి ఒక హైప్ తీసుకురావడానికి తన వంతు కృషి తను చేయడం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాను. Thank you so much. అలాగే సునీల్ ఇంతవరకు వర్ధమాన సంగీత దర్శకుడు, ఇప్పుడు ప్రవర్ధమాన సంగీత దర్శకుడు అవుతారు నమ్ముతున్నాను. చాలా అద్భుతమైన సాంగ్స్ చేశాడు. ఈ సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులందరికీ, సత్యాకి, శాండీకి, అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. Thank you so much. And now the one and only Sampu. అందరికీ నమస్కారం అండి. ఒకరు డైలాగ్ చెప్తానండి. అంటే నా మనసులో మాట ఒకటి చెప్పాలి, దాని తర్వాత మీకోసం డైలాగ్ చెప్తా. ఒకరోజు ఫోన్ చేసి గురుగారు సినిమాలో చిన్న క్యారెక్టర్ రమ్మన్నారు. నేను ఆ రోజు అనుకున్నానండి, క్యారెక్టర్ చిన్నది పెద్దది కాదు, పూరి గారి డైరెక్షన్లో చేయడమే అదృష్టంగా భావించి నిజంగా నేను ఈ క్యారెక్టర్ చేశాను. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. వస్తాయి జ్యోతి లక్ష్మి, అమెరికా రావే చెప్తా, వాట్స్ అందులో చూసుకుందాం, కమాన్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ Sampu. And now I request Jyoti Lakshmi's biggest strength, our C. Kalyan garu, to speak a few words, please. ఈరోజు మీరందరూ ఇంత ఎంజాయ్ చేయటానికి, ఈ డయాస్ మీద ఉండేటువంటి వాళ్ళందరి ఫేసుల్లో ఇంత ఆనందం కలగటానికి, అలాగే 7 సంవత్సరాల క్రితం మా అన్నయ్యతో సినిమా చేద్దామని ప్రయత్నించి ఆ కోరిక ఈరోజు ఇంత ఆనందమైన ఫేస్లంతా ఒక డయాస్ మీద ఉండి దీనంతా మీరు ఎంజాయ్ చేస్తూ ఇచ్చినటువంటి ఈ ఎనర్జీ ఇచ్చిన మా అన్నయ్య పూరి అన్నయ్య, అలాగే మా పార్ట్నర్ కంటే నా సిస్టర్, రియల్గా ఏదన్నా ఏమొద్దు, నువ్వేం టెన్షన్ పడొద్దు అని నేను అంటుంటే రివర్స్లో నాకు చెప్పి రియల్గా టోటల్ టీమ్కి మీరెంత ఎనర్జీ పొందారో దానికంటే ఎక్కువ ఎనర్జీ పొందారు వీళ్ళందరూ. అది ఇచ్చినటువంటి మా చార్మి, సునీల్, హీ డన్ వెరీ గుడ్ జాబ్. ఇంకా అసలు మా అన్నయ్య టీం, ఎంటైర్ టీం ఈరోజు ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్ళినా మేమందరం ఎంత పేరు తెచ్చుకున్నా ఓన్లీ 1 పర్సన్, దట్ ఈజ్ పూరి జగన్నాథ్. నేను చాలా సినిమాలు తీయచ్చు, కానీ ఈ సినిమాలో
ఒక ప్రొడ్యూసర్ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ప్రతి నిమిషం ఏ టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేసినటువంటి సినిమా నా లైఫ్లో ఫస్ట్ ఫిల్మ్ ఇది, బికాజ్ ఆఫ్ పూరి అండ్ చార్మి. ఈ సినిమా చాలా మంచి హిట్ అయ్యి ఈ సీక్వెల్ని కంటిన్యూ చేస్తూ మేమందరం ఇలాగే ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అన్నయ్యకి మళ్ళీ ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, తర్వాత ఎన్ని సినిమాలు తీసినా ఇలాంటి ఎనర్జెటిక్ టీంతో తీస్తున్నప్పుడు ఎనర్జెటిక్గానే ఉంటుంది. ఇంకా డెఫినెట్గా మీ అందరికీ మామూలుగా మీ కళ్ళకి మీ మెదడుకి చార్మి సూపర్ స్వీట్స్ అందిస్తుంది ఈ సినిమాలో. ఎంజాయ్. థ్యాంక్ యూ సి కళ్యాణ్ గారు. అండ్ ఇప్పుడు మాట్లాడతారు చార్మి గారు. ఇప్పుడు కాసేపు నేను హోస్ట్ అని మర్చిపోయి నేను నా ఒరిజినల్ క్యారెక్టర్కి వచ్చేస్తే కొన్ని ఖచ్చితంగా మాట్లాడాలండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, ఇప్పటి వరకు ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఈ రెండు రోల్స్ ప్లే చేస్తూ నాకు అర్థమైంది బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఎంతమంది కష్టపడతారు, ఆ కష్టమే వేరే. కానీ వాళ్ళందరూ ఎప్పుడూ బ్యాక్ ఆఫ్ ద కెమెరా ఉంటారు. వాళ్ళందరికీ ద జ్యోతిలక్ష్మి టీమ్, all the assistant directors, the art department, all the assistants, the light men, the camera department, managers, local managers, production managers, mukhyanga, costume people, makeup artists, assistants, production guys, each and every one who's worked for Jyotilakshmi, they have all worked from the bottom of their heart. I can assure you that. I thank each and everyone from the bottom of my heart. Andaru perlu తీసుకుంటే అర్ధరాత్రి అయిపోద్ది. So sorry, I can't take each and everyone's name. And today's event was conducted by Happy Threads and Arush Media. చాలా బాగా కండక్ట్ చేశారు. I thank them also from the bottom of my heart. And ఇప్పుడు the one and only, the whole and soul of Jyotilakshmi, the mother and father, the darling, the sweetheart. One person who is loved by Pokri, Badri, businessman, Auto Johnny. Loved by each and everyone, Mr. Puri Jagannath. అందరికీ మైండ్ బ్లాక్ అయిందా? అందరికీ నమస్కారం. ఒక 45 సంవత్సరాల క్రితం మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఒక నవల రాశారు. ఆ నవల పేరు మిసెస్ పరాంక్సం. 25 ఏళ్ల క్రితం ఆ కథ సినిమా తీయాలని, అప్పుడు నేను స్ట్రగ్లింగ్ టైంలో నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఆయన దగ్గరికి వెళ్ళి మీకు ఇవ్వడానికి డబ్బు లేదు, బట్ నాకు కథ కావాలి, నాకు డబ్బు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వచ్చి మిమ్మల్ని కలుస్తాను, నా కథ నా కోసం అట్టు పెట్టండి అని చెప్పాను. మళ్ళీ ఓ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాను నేను డైరెక్టర్ అయినాక. సో అలా ఎప్పటి నుంచో ఉండిపోయిన నా మైండ్లో ఉండిపోయిన కథ ఈ జ్యోతిలక్ష్మి. నేను రూమ్ మారిన ప్రతిసారి నాతో పాటు ఆ పుస్తకం కూడా నాతో పాటు రూమ్ మారేది. సో 6 years బ్యాక్, అసలు యాక్చువల్లీ చార్మికి నేను కథ చెప్పింది 6 years బ్యాక్. అప్పుడు చేద్దాం అనుకున్న కథ అది ఎందుకో అలా అలా కుదరలేక అలా అలా పోసుకొని ఫైనల్గా ఇప్పుడు వచ్చింది. అండ్ 6 ఏళ్ళు తర్వాత కూడా నేను చార్మితోనే చేయడానికి కారణం ఏంటో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక పవర్ హౌస్ కావాలి ఈ సినిమా చేయడానికి, ఒక ఎనర్జీ అమ్మాయి కావాలి నాకు. అండ్ చార్మి ఎరక్కొట్టేసింది. అండ్ ఈ సినిమాలో తను ఇంకో క్యారెక్టర్ ఏంటంటే యాక్టింగ్ కాకుండా పక్కన ప్రొడక్షన్ చూడటం. అండ్ షీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనే సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది ఈ సినిమా చూస్తున్నప్పుడు. పక్కనే వాళ్ళందరితో కాయి కుయ్యిని యుద్ధాలు చేస్తూ అరుస్తూ షార్ట్ రెడీ అంటే వచ్చి జ్యోతి లక్ష్మిని టేక్ చేసేది. అండ్ హ్యాట్స్ ఆఫ్ చార్మి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆటో జానీ రెడీ అవుతుంది.
అలాగే ఇవాళ మా మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ ఇస్ అ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఈ సినిమా కాదు, నెక్స్ట్ సినిమా కూడా తనతోనే వర్క్ చేస్తున్నాను. సో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. అలాగే మా తమ్ముడు భాస్కర్ భట్ల గురించి నేను పొగడాల్సింది ఏం లేదు, ఎందుకంటే ప్రతి సినిమాకి అన్ని మంచి పాటలు ఇస్తూనే ఉన్నాడు, ఇస్తాడు కూడా. అండ్ వింద ఫెంటాస్టిక్ ఫోటోగ్రఫీ, చాలా తక్కువ టైంలో చాలా బాగా తీశాడు సార్. తనకి వెళ్ళాడు యాక్చువల్లీ వింద. అండ్ మా హీరో సత్య చాలా వండర్ఫుల్ పర్సన్. నేను సత్యతో లవ్లో ఉన్నాను నేను. అలాగే ఈ సినిమాలో నేను చాలామంది కొత్త యాక్టర్లతో వర్క్ చేశాను, కొత్త టెక్నీషియన్స్తో, కొరియోగ్రాఫర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ, వాళ్ళందరితో పనిచేయడం నేను చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎక్కడో ముసలోడిని అయిపోతున్నానేమో అన్న భయం వాళ్ళతో పనిచేసి నాకు పోయింది నాకు. అలాగే మా అన్నయ్య సి కళ్యాణ్, ఆయనతో ఎప్పటి నుంచి అనుకున్నది ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆయనతో వండర్ఫుల్ ఆయనతో వర్క్ చేయటం. ఒక 6 ఏళ్ల క్రితం ఒక కథ రాసి 2-3 హీరోలు చెప్తే భయపడి చేయనని చెప్పారు. ఆ కథ రాత్రి చెప్పారు అన్నయ్యకి, ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి చేస్తానన్నా అని చెప్తున్నాడు ఆయన. సో మనం చేస్తున్నాం అన్నయ్య, అది మాట తప్పొద్దు. కమిట్మెంట్. అండ్ ఇవాళ ఇక్కడ లేరు బ్రహ్మానంద్ గారు, ఆయన వచ్చి ఇందులో స్పెషల్ రోల్ చేశారు. ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను, ఆయన వచ్చి ఉంటే బాగుండేది. సో ఈ జ్యోతిలక్ష్మి హిట్ మా అందరికీ ఒక కొత్త ఎనర్జీని ఇవ్వబోతుంది, ఇలాంటి సినిమాలు చేయాలనే ధైర్యాన్ని ఇవ్వబోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే జ్యోతిలక్ష్మి 2 స్టార్ట్ చేయాలని మా అందరి కోరిక. సో ఫైనల్గా ఈ సినిమా క్రెడిట్ అంతా చార్మి కౌర్. చాలా చిన్న పని చేయలేదు ఈ సినిమాలో, సినిమా చూసినాక మీకు అర్థమవుతుంది తెర మీద తెర వెనక. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు చార్మి. థ్యాంక్ యూ so much. And to download Jyoti Lakshmi songs and videos, please go on www.jyotilakshmi.com. And ఇప్పుడు ఈ సినిమా అంతా మనం పార్టీ చేస్తూ ఎంజాయ్ చేస్తూ చేసాం కాబట్టి ఇప్పుడు స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ ఒక్క స్టెప్ గిలా 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 గిలా